గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. తన నియోజకవర్గంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమంలో ఇంటి పట్టాలు ఇప్పించాలని వచ్చిన ట్రాన్స్జెండర్లను ఆమె పలకరించారు. ఈ క్రమంలో వర్షిణి అనే యువతి బీకాం చదివినట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే ఇంత చదువుకొని కూడా ఎందుకు భిక్షాటన చేస్తున్నామని ప్రశ్నించారు. అయితే తమకు ఎవరూ జాబ్ ఇవ్వరని వర్షిణి సమాధానమిచ్చింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తన వద్దే 25,000 వేతనంతో పీఏగా ఉద్యోగం ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. భిక్షాటనలో వచ్చే ఆదాయం కంటే ఇది తక్కువే అయినా గౌరవప్రదమైన జీవితం కోసం వర్షిణి అంగీకరించారు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అనేవాళ్ళు చాలా వివక్షతకి గురవుతున్నారు అని చెప్పి అందరు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఇదేదో ఒకరు కనిపెట్టారనో లేదంటే ఒకరికి మాత్రమే వాళ్ళ దృష్టిలో పడిందనో కాదు. అయితే ఇప్పటిదాకా చూసింది ఏంటి అని అంటే ఒక నెగిటివ్ మోడ్లో మాత్రమే చూడడం జరిగింది. అంటే వాళ్ళ వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నామనో భయాందోళనకి గురవుతున్నామనో మాత్రమే తెలిసింది. అయితే వాటి వెనకాల కారణాలు వెతికితే వాళ్ళకు నిజంగానే మరి మనం ఏం అందించాం, దాన్ని కాదని వాళ్ళు ఇది ఎంచుకున్నారా అని ఒక ప్రశ్నలోకి మనం వెళ్తే ఖచ్చితంగా సొసైటీ యాక్సెప్ట్ చేయలేదు. దాని రీజన్గానే ఈరోజు నెగిటివ్గా వాళ్ళు ఎలా అయితే ప్రొజెక్ట్ అవుతున్నారో దాని అంతటికీ ఒక కారణంగా మనలో ప్రతి ఒక్కరం కూడా దానికి కారణమే అని చెప్తాను నేను. అయితే వీటి నుంచి మనం ఒక ఆన్సర్ లాగానో లేదంటే దీనికి ఒక పరిష్కార మార్గంగానో భావించి ఒక్కొక్క ముందు స్టెప్ వేయాలి అని అనుకున్నాను.